మన ఇండియాలో టాప్ లా యూనివర్సిటీ ఏదంటే వన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ నల్సార్ యూనివర్సిటీ. ఇది ఇప్పుడు న్యూస్లో చాలా ఫేమస్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ కాన్వకేషన్లో లా యూనివర్సిటీ వాళ్ళు నల్సార్ వాళ్ళు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఇన్వైట్ చేస్తారు చీఫ్ గెస్ట్గా కాన్వకేషన్కి. కానీ ఈ ఇయర్ అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారిని ఇన్వైట్ చేయడానికి ప్రిపేర్ చేస్తుంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ 450 స్టూడెంట్స్ ఆయన మాకొద్దు చీఫ్ గెస్ట్గా అని లెటర్ పెట్టారనమాట. ఎందుకంటే ఆయన జంతర్ మంతర్లో జరిగిన పోలీస్ వాయలెన్స్ మూలంగా ఎటువంటి కొన్ని కామెంట్స్ చేశారు, దాన్ని మేము యాక్సెప్ట్ చేయలేము అని సంథింగ్ ఏదో అన్నారనమాట. ఆ లెటర్లో రాశారు. అయితే దీనికి బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మిశ్రా గారు ఏమన్నారంటే, ఎవరైతే నల్సార్ యూనివర్సిటీలో లా కంప్లీట్ చేసిన 2026 వాళ్ళు ఎటువంటి బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేయకూడదని స్టాప్ చేశారనమాట వాళ్ళని, ఇన్వెస్టిగేషన్ అయ్యేదాకా టెంపరీగా అని. కానీ ఈలోపే అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా దీనికి అగెనిస్ట్గా వాయిస్ రైట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని ఏదైతే ఎన్రోల్మెంట్ అవ్వకూడదని ఆపారో దాన్ని తీసేసి, అలాగే ఏదైతే ఇన్వెస్టిగేషన్ కూడా చేయమని చెప్పారో దాన్ని కూడా స్టాప్ చేశారు. ఇది నల్సార్ యూనివర్సిటీలో ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్. థ్యాంక్ యూ.